హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో నాగచైతన్యతో విడాకులు తీసుకొని ప్రస్తుతం శామ్ సింగిల్గా ఉంటుంది. కానీ చైతూ మాత్రం శోభితా ధూళిపాలని రెండో పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నాడు. అయితే ప్రస్తుతం సమంత సినిమాలు చేయకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకుని శుభం చిత్రంతో మన ముందుకొచ్చింది. ఆ చిత్రం సక్సెస్ అయినట్టు తెలుస్తుంది. శుభం మూవీకి ఆశించిన కలెక్షన్స్ రావడంతో ఆమె చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సమంత వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయింది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. సమంత మాట్లాడుతూ, నేను ఒక ఏడాది నరకం అనుభవించా. ఆ బాధ ఎవ్వరికీ చెప్పలేను. ఎలా అంటే సూసైడ్ ఆలోచనలు కూడా వచ్చాయి. చనిపోయే వరకు వెళ్ళా అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. మరి శామ్ను అంతలా బాధ పెట్టిన సంవత్సరం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా సమంత ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, నా లైఫ్లో అత్యంత విలువైన రోజులు చూశాను, అత్యంత కఠినమైన రోజులు చూశాను. అయితే ఇప్పటి వరకు ఓ ఏడాది మాత్రం చాలా కష్టపెట్టింది. అదేదో కాదు, 2021. నా లైఫ్లో జరగాల్సిన చెడు మొత్తం జరిగిపోయింది. అంత చెడు జరుగుతుంది అని అసలు నేను ఊహించలేదు. మొత్తం ఆ ఒక్క ఏడాదిలోనే జరిగిపోయింది. అప్పుడు నా జీవితం మీదే నాకు విరక్తి పుట్టింది. ఎవరికీ చెప్పకుండా చచ్చిపోవాలనుకున్నాను. ఇంకా నా జీవితంలో ఏం మిగిలింది అని అనుకున్నాను. ఇక్కడితో నా లైఫ్ ముగిసిపోతుందేమో అనుకున్నాను. కానీ ఆ తర్వాతే చాలా నేర్చుకున్నాను. గెలుపు కన్నా ఓటమే ఎక్కువ నేర్పుతుందని తెలుసుకున్నాను అని ఎమోషన్ అవుతూ తెలిపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.